ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారని నమ్ముతున్నాను. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయం ఏమిటి అంటే, మరి మన యూట్యూబ్ ఛానల్ అనేది ఫ్రీజ్ కావడం జరిగిందండి. మన స్టార్టింగ్లో మన ఛానల్ గ్రోత్ చాలా బాగా ఉంది. ప్రతిరోజు డైలీ వాగ్దానానికి 7K 8K వ్యూస్ వచ్చేవి. తర్వాత కొన్ని తెలియని మిస్టేక్స్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది సజెస్టెడ్లోంచి మన వీడియోస్ను తీసేసింది. అప్పటి నుంచి మనం ఎంత ప్రయాసపడినా వ్యూస్ కేవలం 200-300కే పరిమితం అయిపోయింది. మరి ఎంత మంచి కంటెంట్ వేసినా అది మరి యూట్యూబ్ ప్రమోట్ చేయకపోవడం వల్ల ఫ్రీజ్ అయిపోయింది ఛానల్. అయితే ఇంకా ప్రయాసపడుతున్నాను. మీ వంతుగా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే, మీరు కామెంట్ చేస్తే, మీరు లైక్ చేస్తే మరి యూట్యూబ్ అనేది మన వీడియోస్ ప్రమోట్ చేస్తుంది. ఇంకొక విషయం తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క ఛానల్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఎవరికి వాక్యము అంతగా రీచ్ అవ్వడం లేదనే ఉద్దేశంతో మరొక కొత్త ఛానల్ను మరి క్రియేట్ చేయడం జరిగింది. కొత్త ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సిస్ రమా కిరణ్ అని ఉంటుందండి. మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ప్రజెంట్ షార్ట్ కంటెంట్ వేస్తూ ఉన్నాను. అండ్ అలాగే ఇంకా ముందుకు వెళుతూ ఉంటే ఈ ఛానల్లోనే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము చేస్తున్న ప్రతి పని, మనము నిలబడిన ప్రతి స్థలము కూడా దేవుడు చూచేది. కాబట్టి మనము జాగ్రత్తగా భయభక్తులు కలిగి ప్రవర్తించాలి అనేటువంటి వాస్తవాన్ని తెలియపరుస్తూ దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట అండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. మరి ఎంత మంచి మాట అండి. ఇక్కడ చూసి అక్కడ చూడకుండా ఉండేవాడు కాదు మన దేవుడు. ఇది తెలిసి అది తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి మన దేవుడికి లేదు. ఆయన చెడ్డవారిని చూస్తూ ఉన్నాడట, మంచివారిని చూస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనకు అర్థం కావలసిన నీతి ఏమిటంటే, దేవుడు చెడ్డవారిని మంచివారిని కూడా చూస్తూ ఉన్నారంటే మనము మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకంటే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండి చెడ్డవారిని మంచివారిని పరిశీలించేటప్పుడు, చూసేటప్పుడు ఒకవేళ మనము విశ్వాసులమై ఉండి చెడ్డవారముగా ఉంటే మొదటిగా దేవుడు దుఃఖిస్తాడు, బాధపడతాడు. రెండవదిగా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. 100కు 100% యథార్థమైన మాట అండి. నిజంగా ఒకవేళ యెహోవా కనులు చెడ్డవారిని మంచివారినిగా అందరినీ చూస్తూ ఉన్నప్పుడు మనం మంచిగా ఉన్నామనుకోండి, ఏం జరుగుతుంది? మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తారు. ఆయన మనల్ని రక్షించినందుకు ఒకంత గర్వపడతారు. అబ్బా, నా బిడ్డ నా కోసం మంచిగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఆయన సంతోషిస్తారు. రెండవదిగా నీ జీవితంలో ఏది ఎప్పుడు అవసరమో ఎరిగిన దేవుడు సమయానుకూలంగా నీ జీవితాన్ని కడుతూ మెండైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం. ఏంటంటే, ఒకవేళ ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా ఉండి ఈ మాటను వింటూ ఉంటే, ఈ మాటలు నీ కోసమే. నీ యొక్క బిడ్డలు మంచితనముతో ఉండి మంచిగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే వారికి కావలసినవన్నీ సమకూరుస్తావా? లేదంటే చెడ్డవాడిగా ఉండి లోకంలో బలాదూరుగా తిరుగుతూ చదువు లేకుండా, సంధి లేకుండా, మరి ఏ యొక్క బాధ్యత లేకుండా అన్నిటిని విస్మరించి తిని చక్కగా లోకంలో ఎంజాయ్ చేసి ఇంటికొచ్చి పడుకుంటే నువ్వు వారిని మంచిగా చూసి వారికి కావలసినవి ఇస్తావా? దీన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఒక తల్లిగా తండ్రిగా మన బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి బాధ్యత కలిగి ఉంటే వారు అడక్క ముందే మనం అన్నీ చక్కగా వారికి ఏది అవసరమో వాటన్నిటిని
అన్నిటినీ సమయానుకూలంగా ఇచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ యొక్క బిడ్డ బాధ్యత లేనివాడిగా లోకంలో తిరిగి బలాదురుగా తిరిగి తిని ఏ బాధ్యత లేకుండా మరి ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి విషయంలో మనం ఏం చేస్తామంటే వాడు మారాక అప్పుడు చూద్దాంలే, వాడు మారాక లేదంటే ఆమె మారాక బాధ్యత తెలిసాక అది చేద్దాంలే ఇది చేద్దాంలే అని మనం కూడా ఇవ్వవలసినవి చేయవలసినవి అన్నీ కూడా ఏం చేస్తామంటే లేటు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ బాధ్యత తెలియని వ్యక్తికి మనము అవన్నీ ఇచ్చేస్తే వాటి విలువ లేకుండా వాటి విలువను తీసేసి అన్నీ పోగొట్టేసి మరి ఆ యొక్క వస్తువులైతే కానివ్వండి ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా వాటి విలువ లేకుండా చేస్తాడని అవన్నీ వ్యర్థమైపోతాయని మనం ఆలోచన చేస్తాం కదండి. యథార్థమైన మాట. ఆఫ్టర్ ఆల్ ఈ లోకపరమైన తల్లిదండ్రులుగా మనమే మన బిడ్డలు మంచిగా లేకపోతే వారు మారాక ఇవిద్దామని మనం సమయాన్ని మరి వెచ్చిస్తూ ఉంటే, సమయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే, సృష్టికర్త మనల్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్మించిన దేవుడు మనల్ని మంచిగా లేకుండా, మనం ఆత్మీయత స్థితిలో బలంగా లేకుండా, దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి దీవిస్తారా అండి? కాదు కదా. లోకపరమైన మనమే ఇన్ని ఆలోచనలు కలిగి ఉంటే సృష్టికర్త ఎంత ఆలోచన కలిగి ఉండాలి. నిజంగా ఈరోజు చెడ్డవారిని మంచివారిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మంచివాడిగా మంచిదానిగా ఉంటే నీకు సమయం తీసుకోదు. నువ్వు ప్రార్థించిన ప్రార్థనలకి, నీకు కావలసిన ఆశీర్వాదాలకి నీకు పెద్ద సమయం తీసుకోదు. ఖచ్చితంగా దేవుడు మెండుగా ఆశీర్వదిస్తారు. కానీ నువ్వు చెడ్డగా ఉంటే, నువ్వు మారేంత వరకు దేవుడు ఎదురు చూస్తారు. నిన్ను ఒక దెబ్బ కొడతారు, నిన్ను లాక్కొస్తారు. నీకు ఎంతో ప్రయాసం ఉంటుంది. నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ చెడ్డతనమును బట్టి నువ్వేం చేస్తావంటే మరి పోతా ఉంటే దేవుడు నిన్ను వెనక్కి లాక్కొస్తూ ఉంటారు. నీకేదో బాధ వస్తుంది, నీకు రోగం వస్తుంది, ఇంకా అలాగా అనేక శ్రమలు వాటి గుండా నువ్వు నడుస్తావు. కారణం ఏంటంటే నీ చెడుతనమైనటువంటి ప్రవర్తన. మళ్ళీ నిన్ను లాక్కొచ్చి, నిన్ను బాగు చేసి, నిన్ను సరిచేసి, నిన్ను మంచిగా చేసి నిలబెట్టి అప్పుడు ఆశీర్వాదం ఇస్తారు. అప్పటికి ఏమవుతుంది? సమయం అంతా వృధా. అవును కదా. ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నామండి. దేవుడు దీవెన లేటు చేయడానికి కారణం ఏంటంటే మనము ఆ దీవెన పోగొట్టుకుంటున్నాం కదా. లోతైన విషయాన్ని ధ్యానించేద్దాం. మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు. నువ్వు మంచిగా ఉన్నావా, దీవెన నీది. చెడ్డగా ఉన్నావా, ఒక దెబ్బ పడుతుంది, సమయం పోతుంది, మళ్ళీ లాక్కొచ్చి నిలబెట్టి సరిచేసి మరలా ఆయన ప్రాసెస్ అంతా చేసి మరలా దీవెనిచ్చే టయానికి మళ్ళీ పడ్డావా, మళ్ళీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటినీ గమనించి ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయని ఎరిగి భయభక్తులు కలిగి బ్రతికేద్దాం. తప్పకుండా ఉన్నతమైన దీవెనలు పొందుకుందాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నారు. మేము మంచిగా ఉంటే దీవెన, చెడ్డగా ఉంటే అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయని మీరు మాట్లాడారు. సమయం వ్యర్థమవుతుందని మాట్లాడారు. ఇది ఎవరు గ్రహించారో వారి మంచి ప్రవర్తన కలిగి మీరు చూస్తున్నారని భయం కలిగి, తండ్రి భయభక్తులు కలిగి బ్రతకటానికి నీ సన్నిధిలో నిలబడడానికి సహాయం చేయండి. అయా, ప్రతి ప్రార్థనకు జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, విన్నారుగా వాక్యాన్ని షేర్ చేయండి. మీ బాధ్యత. మన ఛానల్ ప్రమోట్ కావాలి అండ్ అలాగే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వస్తున్న వీడియోలు మీ వంతుగా మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3 పనులు మీరు చేస్తే మన ఛానల్ ముందుకెళ్తుంది. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.